విజయవాడ నగరంలోని గిరిపురం ఏరియాలో డయేరియా కలకలం రేపింది. వాంతులు విరేచనాలతో 12 మంది అస్వస్థతకు గురయ్యారు. 4గురిని ఆసుపత్రికి తరలించారు. అయితే మరో కాలనీలో 8 మంది అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తోంది. గిరిపురంలో వృద్ధులు చిన్నారులు మంచాన పడ్డారు. ఆ ప్రాంతంలో హోటల్స్ అన్నింటినీ మూసేయాలని చెప్పి మున్సిపల్ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. వాటర్ అండ్ ఫుడ్ శాంపిల్స్ ని ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరించారు. బ్లీచింగ్ చేయించడంతో పాటుగా హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. పరిస్థితి అదుపులోనే ఉంది, ఆందోళన అవసరం లేదు అని చెప్పి డిఎంఎన్హెచ్ఓ ఇందుమతి చెప్తున్నారు. గిరిపురంలో మెడికల్ కిట్లను పంపిణీ చేస్తున్నట్టుగా తెలిపారు. కలుషిత నీటితోనే డయేరియా ప్రబలినట్టుగా గుర్తించామన్నారు. ఇప్పటివరకు 12 కేసులు రిజిస్టర్ అయ్యాయని, 2కి మాత్రం హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నామని, ఎవరికీ ప్రాణాపాయం లేదని చెప్పారు డిఎంహెచ్ఓ ఇందుమతి. మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. విజయవాడ గిరిపురంలో డయేరియా కలకలం రేపుతూ ఉంది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అస్వస్థతకు గురయ్యి ఆసుపత్రికి పాలవుతూ ఉన్నారు. దీనిలో చిన్నారులు వృద్ధులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యి గిరిపురం ఏరియాలో వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ అధికారులు చేపడుతున్నటువంటి చర్యలను కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు. నిన్నటి నుంచి కూడా డయేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యి ఇక్కడ క్యాంపుని ఏర్పాటు చేసి వారికి కావాల్సినటువంటి వైద్య సౌకర్యాలన్నీ కూడా ఇక్కడ అమలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. స్థానికుల ఇక్కడ ఆరోపణలు కనుక మనం చూస్తే గత 10 రోజులుగా కుళాయిల ద్వారా పచ్చ రంగులో దుర్వాసనతో కూడినటువంటి కలుషిత నీరు వస్తుందని చెప్పని ఈ యొక్క విషయాన్ని కూడా విఎంసీ అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేసినా కానీ విఎంసీ అధికారులు స్పందించలేదు. దీని కారణంగానే ఈ యొక్క డయేరియా అనేది ప్రబలి ఇక్కడ చాలామంది అస్వస్థకు గురవుతున్నారని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. డ్రైనేజీ వాటర్ కలుస్తాం, దానివల్ల ఏంటంటే ఎక్కువ శాతం లేబర్ ఏం చేస్తారంటే పంపు వాటర్ తాగుతారు. మినరల్ వాటర్ తాగే వాళ్ళు 90కి 100కి 10% కూడా ఉండరు మినరల్ వాటర్ తాగే వాళ్ళు. దానివల్ల ఇప్పుడు ఎంతమంది చెప్పినా ఆ వాటర్ అనేది ఇలా వస్తుందంటే అయ్యే తాగాల్సి వస్తుంది. ఇప్పుడు ఎలాంటి అస్వస్థకు గురయ్యి ఆసుపత్రికి వెళ్తూ ఉన్నారు ప్రజలు? ఈరోచనాలు, వాంతులు, ఇది మెయిన్ కారణం. దీనివల్ల ఏంటంటే హాస్పిటల్కి వెళ్తున్నారు, హాస్పిటల్ జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు ఇదంతా ఈ బిట్ మొత్తం ఎక్కువ శాతం 90% అంత లేబర్ ఏరియా. ఈ ప్రస్తుతానికి అయితే 2 సందులు వచ్చినాయి, ఆ సందు ఈ సందు వచ్చినాయి, కేసులు వచ్చినాయి. ఈ కేసుల వల్ల ఏంటంటే ఉండే కొంది ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు ఏంటంటే వాటర్ కాలువలు ఉన్నాయి కదా, సైడ్ కాలువలు ఉన్నాయి, దాంట్లో అవి కొట్టట్ల. ఇది మన దోమలు తెచ్చిపోవడానికి కొట్టట్ల. మీరు ఇప్పుడు కాదు నైట్ పూట వస్తే 10 నిమిషాలు అక్కడ నుంచోలేరు. మెయిన్ రోడ్లో నుంచోలేరు 10 నిమిషాలు. అక్కడ నుంచి అనుకోండి దోమలు విపరీతం కొడతాయి. దోమల మందు కొట్టరు. అధికారులకు అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా ఫస్ట్లో ఎవరు అధికారులు స్పందించలేదని చెప్పని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ వైద్య అధికారులు ఇంటింటికి వెళ్ళి కూడా సర్వే నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారిని తక్షణమే అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ గిరిపురంలో ఉన్నటువంటి 2 రోడ్లలో అయితే ప్రధానంగా ఎక్కువగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యి అన్ని చర్యలు చేపడుతూ ఉన్నారు. ప్రతి ఇంటికి కూడా మినరల్ వాటర్ అనేది కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ప్రతి ఇంటికి కూడా సప్లై చేస్తూ ఉన్నారు. దీంతో పాటు ఇటు ఫుడ్కు సంబంధించి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా కొన్ని సేకరించి వాటిని కూడా ల్యాబ్కి తరలించారు. వాటర్ ఎక్కడైనా కలుషితమైందా, అసలు ఎక్కడెక్కడ ఈ యొక్క ప్రాబ్లం ఉందనే ఇదిలో కూడా ఇప్పుడు అధికారులు అయితే శాంపుల్స్ సేకరించి అన్ని వివరాలు కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనపడుతుంది. కెమెరామ్యాన్ సుధీర్తో శివకుమార్, విజయవాడ గిరిపురం నుంచి.